ఆశీనైనటువంటి పెద్దలు గౌరవనీయులు ఇరిగల సూర్యనారాయణ రెడ్డి గారికి, మన జున్ను ప్రసాద్ అన్నకి, మన భవన ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి మన మారాసు గురుబాబు, మన దండు మురళి గారికి, అదేవిధంగా నందికొట్కూరు రాము గారికి, మన వెంకటేశ్వర జనసేన నాయకులు నంద్యాల జనసేన నాయకులు వెంకటేశ్వర గారికి, మన వీర మహిళ జయంతి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మన జన సైనికులు వీర మహిళ స్వాగతం పలుకు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ సభ ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టే ఉద్దేశం ఏంటంటే, నంద్యాలలో మన పార్టీ జనసేన పార్టీ బలోపేతం అవడమే ముఖ్య ఉద్దేశం. ప్రతి నియోజకవర్గం నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ బలోపేతం, నంద్యాలలో బలోపేతంగా ఉండడమే మన మహారాష్ట్ర గురుబాబు వారి ఆధ్వర్యంలో మనందరం ముందుకు నడిచి పార్టీని బలోపేతం చేయాలని చెప్పి, అదేవిధంగా జస్ట్ ఈ మెసేజ్ని మనం ఏదో ఫ్లెక్సీలు వేసుకోవడమో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడమో, ఇది మాట్లాడుకొని చేసుకుంటే నడవదండి. ఇది ప్రతి కార్యకర్త మన పార్టీ, మన ఇల్లు మనం ఎట్లా చూసుకుంటాం, అదే పార్టీని కూడా ఎవరైతే ఓన్ చేసుకొని ముందుకు నడుస్తామో డెఫినెట్గా ఒక పార్టీ ఒక ఊహించిన రీతిలో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళబోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే ప్రత్యేకమైన పార్టీ ఉందంటే రేపు భవిష్యత్తు పార్టీ జనసేన పార్టీనే. ఇది నో డౌట్ 100% ఇది రుజువు ప్రూవ్ కాబోతుంది. వచ్చే ఒక సంవత్సరంలో కూడా ఎన్నో పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మనందరి ఆశయాలకి లక్ష్యాలు, పవన్ కళ్యాణ్ గారి లక్ష్యాలు, సిద్ధాంతాలు, ఆయన యొక్క అభిరుచుల మేరకు ప్రతి ఇంటికి, గడప గడపకి, ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండల పరిస్థితుల్లోనూ అన్నిటికి పోయి మనమంటూ మన పార్టీ, మన ఇల్లు మనం ఎట్లా చేసుకుంటామో అట్లా పార్టీకి మన వంతు సహాయంగా చేసుకుంటూ ముందుకు పోతే పార్టీ డెఫినెట్గా ఒకరోజు మంచి స్టేజ్కి పోబోతుంది. ఈ 10 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ, ఒక్క ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితిలో ఉన్న పార్టీని 10 సంవత్సరాలు ఆయన నిలబెట్టుకొని ఈ రోజు 100% స్ట్రైక్ రేట్తో ఇండియా, ప్రపంచం అంతా మన సైడ్ తిప్పుకునే పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ. దానికి మనందరం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఒక నాయకుడు మన వెనక ఎట్లుండాలంటే, మనం ఫాలో చేస్తున్నామంటే మన నాయకుడు మనం కాళ్ళ దగ్గర వేసుకొని తిరిగేటట్టు ఉండాలి మన నాయకుడు. అటువంటి నాయకుడు మనం గర్వపడాలి కళ్యాణ్ గారు ఉండడం వల్ల. సో ప్రతి విషయంలో కూడా మనం గ్రూపిజం చేసుకుంటూ నువ్వెంతంటే నేనంత ఈగోలకు పోయి, ఈర్ష్యాద్వేషాలకు పోయి, పలానా ప్రాంతీయవాదాలు, కులమతాలకు పోకుండా మనందరం ఒక తాటి మీద వచ్చి మనందరం కలిసికట్టుగా యూనిటీగా చేసుకొని ఒక పెద్ద రేపు కమిటీస్, రాబోయే రోజుల్లో కమిటీలు వస్తున్నాయండి. 2-3 నెలల కమిటీస్ కూడా వస్తున్నాయి. ఆ ఇన్ఛార్జీలు ఎవరో నాయకత్వం, లీడర్షిప్లు అంతా రెడీ చేసుకుంటే వాళ్ళ నాయకత్వంతో ఇష్టం ఉన్నా లేకపోయినా 1 to 1 కూర్చొని నా ప్రాబ్లం ఇది అని మన పార్టీ పరులను అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక నాయకత్వాన్ని పనిచేసుకుంటూ ఏదైనా సమస్య వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా మంత్రి గారి దగ్గర ఏదైనా ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా, లేకుంటే ఏమన్నా స్త్రీలకు కావాల్సిన టాయిలెట్స్ ప్రాబ్లం ఉన్నా కూడా, మున్సిపల్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరి పార్టీ వాళ్ళు విడిపోయి నా కంప్లైంట్లు చేసుకుంటే మంత్రి గారికి కూడా అవతల థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా ఏమనిపిస్తుంది, వీళ్ళకి యూనిటీ లేదు, ఏం లేదు, వాళ్ళ గ్రూప్ ఒకటి వస్తుంది, ఇంకో గ్రూప్ ఇది వస్తుంది, వాళ్ళు ఈ కంప్లైంట్ చేస్తారంటారు. వాళ్ళ దృష్టిలో కూడా మనం చీప్ చూడని అయిపోతాము. అట్ ది సేమ్ టైం అధిష్టానం పవన్ కళ్యాణ్ కూడా చాలా చిన్న చూపుగా చూస్తున్నారు కూడా. ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల మనం చేసే చిన్న యువర్స్ వల్ల పెద్ద పై స్థాయిలో ఆయన కూడా ఒక విధమైన అవమానాలు ఫేస్ చేస్తున్నారు. ఆయన అదే మనందరం కలిసికట్టుగా ఉండి, మాకు ఇది చేయించిన మంత్రి వారి దగ్గర పోయినా కూడా వీళ్ళంతా చాలా యూనిటీగా ఉన్నారు, బాగా చేయాలని చెప్పేసి ఆయన కూడా ముందుకు వస్తారు. మనకి మర్యాద ఉంటుంది, మన పార్టీ కూడా మంచి మర్యాద, రెస్పెక్ట్ ఇస్తారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్కటండి మనం ఏమైతే చేస్తున్నామో, మనం ఎవరైతే ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఎవరు ఫోకస్ చేయడానికి చేస్తున్నారు, వాంటెడ్గా ఏం చేస్తున్నారు, మనసు పెట్టి చేస్తున్నారా, నిజాయితీగా చేస్తున్నారా, లేకపోతే కమర్షియల్ బేసిస్ చేస్తున్నారా, వీళ్ళు ఏదో పేరు కోసం చేస్తున్నారా అనేది ప్రతి ఒక్కటి అక్కడ నోటెడ్. మనం ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఎంత ఫోకస్ చేసుకున్నా, మనం ఎన్ని బయట పాలిష్గా మాట్లాడినా చేసినా కూడా ఎవ్రీథింగ్ ఇన్ డెప్త్ గ్రౌండ్ రియాలిటీ మొత్తం ఆయనకి ప్రతిరోజు పిన్ టు పిన్ మొత్తం సబ్జెక్ట్ పార్టీ ప్రధాన కారణంలో తెలుస్తున్నాయండి అంతా. సో అందుకని చెప్పి మనందరం వేషజాలలో పోకుండా
కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా కలిసికట్టుగా ఒక నాయకత్వంలో కమిటీస్ వేసిన తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద అయినా చిన్న గౌరవించుకొని పార్టీని బలోపేతం చేసుకొని ముందుకు పోతే మనకి తిరిగి ఉండదండి. ఇది దీంట్లో నో డౌట్. కళ్యాణ్ గారిని ఎన్నో రకాలుగా ఎంత బాధ పెట్టి ఎన్ని చేశారో అని మనకందరికీ తెలుసు. వ్యక్తిగతంగా ఆయన ఎంత హింస పెట్టారో. కమర్షియల్గా ఈ రోజు మొన్నటి వరకు కూడా 50 కోట్ల వరకు వడ్డీ కట్టుకుంటూనే వచ్చాడండి ఆయన. అంత లగ్జరీ లైఫ్ వదిలేసేసి ఈ రోజు రాజకీయాలకు వచ్చి ఎన్నో మాటలు అంటూ ఇంట్లో వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీస్ లేడీస్ మాట్లాడుతూ అంత భరించి చేసింది ఓన్లీ బికాస్ ఆఫ్ రాష్ట్రం కోసం, ప్రజల కోసం, అభివృద్ధి కోసం చేశాడు. మనం కూడా దాన్ని కూడా నిలబెట్టుకొని మనం భేషజాలను పోకుండా ఆయన స్ఫూర్తితోటి మన వంతు కృషిగా మనం ఏదో ఒకటి సాధించి ఆయన ఉన్నత స్థాయిలో చూడాలని చెప్పి కోరుకుంటూ కోరుకుంటే సరిపోదు, మనం కూడా గ్రౌండ్ రియాలిటీ చేయాలి. మనం ఏదో ఒకటి నిజాయితీగా చేయండి, ఫలితం గురించి ఆలోచించద్దు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒకటే చెప్పారు, డూ యువర్ డ్యూటీ అన్నాడు. ఫలితం గురించి ఆలోచించద్దు. పదవులు ఆటోమేటిక్ ఎత్తుకుంటే మన దగ్గరికి వచ్చేస్తాయి. మీరు కానీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే మీరు నిజాయితీగా చేస్తే ఏదైనా కూడా కష్టపడాలి, కష్టపడి పనిచేయండి, ఒక యూనిటీగా కష్టపడి చేస్తే డెఫినెట్గా ఫలితం తగ్గుతుంది. సో ఈ విధంగా నేను చెప్పాల్సి వస్తుందంటే గురుబాబు కూడా చాలా చదువుకున్న వ్యక్తి. ఆయన కూడా ఈ నంద్యాల పట్టణ యువ నాయకులు, ఆయన కూడా కొంచెం సపోర్ట్గా అందరం కలిసి చేసుకుంటే మనకు కూడా కొంచెం మంచి మోరల్ సపోర్ట్ ఉంటుంది. పై నుంచి కూడా ఆయనకి అందరం ఉండాలని ఆశిస్తున్నాను. అట్ ది సేమ్ టైం మీరందరూ కలిసికట్టుగా మరొక్కసారి నా విన్నపము, అందరూ ఒక యూనిటీగా కలిసికట్టుగా ఇన్సల్టింగ్గా చేస్తున్నారో మనం అందరూ చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని అటువంటి చెడ్డ పేరు, అపకీర్తి ఇవన్నీ పార్టీకి కానీ అధ్యక్షులకు పవన్ కళ్యాణ్ గారికి కానీ తేవద్దు నా మనవి. దయచేసి అందరం కలిసికట్టుగా ముందుకెళ్దాం, పార్టీని ఒక ఉన్నత స్థాయిలో చూస్తాం, కళ్యాణ్ గారిని ఒక ఉన్నత పదవిలో చూడాలని మన ఆకాంక్ష. సో ఇవన్నీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవన్నీ మీరు ఆచరిస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మన మహారాజు గురుబాబు గారు, మన మురళి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.